హాయ్ సూపర్ హిట్స్ ఛానల్కు స్వాగతం. యమ్మీ యమ్మీ చాకో పై. ఈరోజు వీడియోలో చాకో పై ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇంత సింపుల్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు అని తెలిస్తే ఇంకా బయట అసలు కొనరు. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి 5 నిమిషాల్లో తయారు చేయొచ్చు. పిల్లలు ఎంతో ఇష్టంగా తినే చాకో పైని అప్పటికప్పుడు తయారు చేసి ఇవ్వచ్చు. ఈ చాకో పై తయారీకి ముందుగా స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని దాంట్లో సగం కప్పు నీళ్లను పోసుకోవాలి. ఈ నీళ్ళలో 1/2 టీ స్పూన్ కాఫీ పొడిని వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని ఈ కాఫీ నీళ్లను మరగనివ్వాలి. ఈ నీళ్లు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు నేను చేయబోయే చాకో పై మ్యారీగోల్డ్ బిస్కెట్స్తో చేస్తున్నాను. అందుకని 9 మ్యారీగోల్డ్ బిస్కెట్లను తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 3 చాకో పైలను చేస్తున్నాను. ఒక్క చాకో పైకి 3 బిస్కెట్లను తీసుకోవాలి. కావాలంటే మీరు ఇంకా ఎక్కువ బిస్కెట్లను తీసుకొని ఎక్కువ చాకో పైలను తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు డార్క్ చాక్లెట్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇది సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. నేను ఇప్పుడు మొత్తం తీసుకోవట్లేదు, ఓన్లీ 50 గ్రాములు మాత్రమే కట్ చేసుకుంటున్నా. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నెలో కొన్ని వాటర్ పోసుకొని మరిగించుకొని ఆ గిన్నె మీద డార్క్ చాక్లెట్ వేసుకున్న గిన్నెను పెట్టుకోవాలి. పై గిన్నెకి మనం పోసుకున్న నీళ్లు తగలకుండా చూసుకోవాలి. దీన్నే డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారు. ఓన్లీ ఆవిరి తగిలి చాక్లెట్ అంతా కరిగిపోతుందన్నమాట. ఈ విధంగా చాక్లెట్ని కరిగించుకొని తీసుకోవాలి. ఇక్కడ ఈ డార్క్ చాక్లెట్ ప్లేస్లో డైరీ మిల్క్ చాక్లెట్ని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు కరిగించుకున్న చాక్లెట్ని ఒక బిస్కెట్ మీద అప్లై చేసుకోవాలి. మనం కరిగించుకున్న చాక్లెట్ రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద ఇంకో బిస్కెట్ని పెట్టుకొని మళ్ళీ ఆ బిస్కెట్ మీద కూడా ఈ చాక్లెట్ని అప్లై చేసుకోవాలి. ఈలోపు మీకోసం ఒక పొడుపు కథ. వీధి పక్కన ఎర్రంగి అబ్బాయి ఎప్పుడు చూసినా నోరు తెరిచే ఉంటాడు. ఎవరికి తోచింది వాళ్ళు తినిపిస్తారు. ఏమిటది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ ఈ డార్క్ చాక్లెట్ ప్లేస్లో డైరీ మిల్క్ను కూడా వాడుకోవచ్చు, లేకపోతే వైట్ కాంపౌండ్ని కరిగించుకొని కూడా అప్లై చేసుకోవచ్చు. ఇట్లా 3 చాకో పైల కోసం అన్నిటి మీద చాక్లెట్ని అప్లై చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బిస్కెట్ల మీద మనం ముందుగా కాఫీ వాటర్ తయారు చేసుకున్నాం కదా, ఈ కాఫీ వాటర్ని వీడియోలో చూపిస్తున్నట్లుగా బిస్కెట్ల మీద అప్లై చేసుకోవాలి. అలాగే కింది వైపు కూడా 3ంటికి ఈ విధంగా కాఫీ వాటర్ని అద్దుకొని పెట్టుకోవాలి. వీటిని తొందరగా తయారు చేయొచ్చు. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడు వీటిలో ఒకదాన్ని తీసుకొని మనం కరిగించుకున్న చాక్లెట్ ఉంది కదా, దాంట్లో డిప్ చేసుకోవాలి. ఈ విధంగా దాన్ని అటు ఇటు దొర్లించుకుంటూ అంతా కోటింగ్ అయ్యేలా చూసుకోవాలి. ఈ విధంగా చాక్లెట్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలా బిస్కెట్లను అటు ఇటు ముంచి తీసుకోవాలి. నేను చేసే ఈ ప్రిపరేషన్ మీకు నచ్చిందా? అయితే లైక్ బటన్ మీద ఒక్కసారి టచ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఈ విధంగా 3ంటిని కూడా చాక్లెట్లో ముంచి ఒక బటర్ పేపర్ మీద తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఒక 10 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే చాక్లెట్ అంతా గట్టిపడిపోతుంది. అంతే, మన చాకో పై రెడీ అన్నమాట. ఇక్కడ మ్యారీగోల్డ్ బిస్కెట్ల ప్లేస్లో కేక్ ఉంటుంది. మనం కేక్ చేసి ఈ చాకో పై రెడీ చేయడానికి చాలా టైం పడుతుంది కాబట్టి సింపుల్గా ఈ విధంగా మ్యారీగోల్డ్ బిస్కెట్స్తో ట్రై చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో షేర్ చేయండి. అలాగే ఇంకెలాంటి రెసిపీస్ కావాలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే సూపర్ హిట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.